రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు మరోమారు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్ చేసి ఇల్లును గుల్ల చేశారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్పూర్ గ్రామం ఓం నగర్ కాలనీలో నివసించే రాజేష్, అతని భార్య కల్పన ఇంటికి తాళం వేసి ఈ నెల 15న శంషాబాద్ నర్కుడు గ్రామానికి వెళ్లారు. ఇంటికి తాళం ఉందన్న విషయాన్ని గమనించిన దొంగలు ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, 4 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి తాళం తెరిచి ఉండటంతో స్థానికులు ఇంటి యజమాని రాజేష్ కు ఫిర్యాదు చేయగా రాజేష్ దొంగతనం జరిగిందన్న విషయాన్ని నిర్ధారించుకుని రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపిన రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో నరకుడకు వచ్చింది. చిన్న బోనం ఫంక్షన్ ఉండింది, వచ్చినుండే. అయితే సరే బావ కోయంబత్తూరు పోతుండే కదా అని చెప్పేసి సండే ఈ ఆదివారం దాకా రాడు బావ. సరే పిల్లలు చిన్నవారు కదా అని చెప్పేసి ఇంటికాడనే ఉండమ్మా, హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి అన్నుంటి ఒక్కదాని వేడి ఉంటా వీడ ఇక బాగుండదు అని చెప్పేసి కంటిన్యూ హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి. శనివారం ఆదివారం ఎట్లా అని చెప్పేసి ఇంటికాడనే స్ట్రక్ అయింది. మధ్యాహ్నం ఈ రోజు శనివారం 3 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి చెల్లెకి సడన్ గా ఎవరు పసుపు కుంకుమ అదే పసుపు పొట్టి చేయడానికి వచ్చారంట ఇంటికి. ఇట్లా డోర్ ఓపెన్ ఉంది, గేట్ లాక్ ఉందని చెప్పేసరికి ఆడికింటి పరిగెత్తుకుంటూ వచ్చి ఫెస్టివల్ ఉంది కదా, హాలిడే ఉంది కానీ అక్కడనే ఆగిపోయినా. కాలనీ వాళ్ళు చూసి గేట్ లాక్ ఉంది, డోర్ ఓపెన్ ఉంది కల్పన అని కాల్ చేసారు. కాల్ చేసినసరికి డౌట్ వచ్చి అన్నం తీసుకొని వచ్చేసినాయి. వచ్చేసరికి 12 తులాస్ గోల్డ్, 4 lakhs లిక్విడ్ క్యాష్ మిస్ అయ్యింది. డాక్యుమెంట్స్ బుధవారం రోజు సాయంత్రం